సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లడంలో సింగరేణి కార్మికులు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కేబినెట్ భేటీ అనంతరం మాట్లాడిన ఆయన దసరా ముందు సింగరేణిలో లాభాల వాటా పంచడం ద్వారా కూడా కార్మికుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతున్నామని కూడా తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటిస్తున్నామని చెప్పారు. సింగరేణి కార్మికులకు దసరా బోనస్ 1,90,000 రూపాయలని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ కార్మికులకు మొదటిసారి దసరా బోనస్ 5,000 రూపాయలని కూడా తెలిపారు. సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లడంలో సింగరేణి కార్మికులు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ కేబినెట్ భేటీ అనంతరం మాట్లాడిన ఆయన దసరా ముందు సింగరేణిలో లాభాల వాటా పంచడం ద్వారా కూడా కార్మికుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతున్నామని తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటిస్తున్నామని కూడా తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా బోనస్ 1,90,000 రూపాయలని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ కార్మికులకు మొదటిసారి దసరా బోనస్ 5,000 రూపాయలుగా ప్రకటించారు.
సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. అలాగే ఇప్పుడు కేబినెట్ మీటింగ్ కూడా జరుగుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మొత్తానికి చూసుకుంటే శ్రీకాంత్, సింగరేణి కార్మికులకు దసరా పండుగ ముందే వచ్చేసినట్లు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఏదైతే బోనస్ ప్రకటించారు కదా, దీనిపై కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉండొచ్చు. సో మొత్తానికి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? అలాగే కేబినెట్ మీటింగ్ కూడా జరుగుతుంది. ఏ అంశాలపై చర్చిస్తున్నారు? ముఖ్యంగా ఇటు సింగరేణి కార్మికుల కుటుంబాల్లో మాత్రం సంతోషం అని చెప్పొచ్చు. వారికి సంబంధించి దసరా ముందుగానే వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే వారికి ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా వారికి 1,90,000 బోనస్ ప్రకటించారు. వారికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారో సింగరేణిలో వారికి 5,000 ప్రకటించారు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంతో పాటు క్యాబినెట్ దాదాపు అందరూ వచ్చి ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీంతో సింగరేణి కుటుంబాల్లో ఆనందం వెలువరిస్తుందని చెప్పొచ్చు. దసరా ముందుగానే వారు సెలబ్రేట్ చేసుకోబోతున్నట్టుగా కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ఆ సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం ఇటు క్యాబినెట్ మీటింగ్ కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇటు సింగరేణి ప్రధానంగా చూసుకుంటే గతంలో లేని విధంగా లాభాలు వచ్చింది. దీన్ని ఇప్పటికే ఆ సింగరేణి సంస్థను సంబంధించినటువంటి సీఎం ఎవరైతే ఉంటారో బలరాంతో పాటు ఆ కింద జీఎంలను కూడా సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఇటు ఆ ప్రాంత ఎమ్మెల్యేలకు, ఇటు సింగరేణి కార్మికులు ఏదైతే మెయిన్గా ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఇటు ఖమ్మం ప్రాంతంలో కావచ్చు, మెయిన్గా సింగరేణికి సంబంధించి కొత్తగూడెంలో ఎక్కువ ఈ సింగరేణి ఏరియాకు సంబంధించిన కార్మికులు ఉంటారు. వారికి ఈ లక్షల మందికి ఈ లబ్ధి జరగనుంది. లక్షల మంది కార్మికులకు మెయిన్గా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఈ 1,90,000 బోనస్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. ఇది సింగరేణి అధికారికంగా ప్రకటించనుంది. ఎంతమంది కార్మికులు ఎన్ని లక్షలని. అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి కేబినెట్లో కూడా ప్రధానంగా చాలా ఇష్యూస్ వాటి మీద నిర్ణయం తీసుకోబోతున్నారు. మెయిన్గా మనం ఏదైతే చెప్తూ వస్తున్నామో RRRకు సంబంధించి అలైన్మెంట్ కావచ్చు, అదేవిధంగా హైడ్రాకు చట్టబద్ధత విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హైడ్రాకు సంబంధించి చెరువులకు విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఏదైతే ఇటు జీవో 99 ఏదైతే తోటి హైడ్రా ఏర్పాటు చేశారో అది కాకుండా ఒక చట్టబద్ధత కల్పించాలి, ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఏదైతే 99 జీవో వచ్చిందో దాని మీద హైకోర్టుకు వెళ్ళారు. అసలు హైడ్రా పరిమితులు ఏంటి అని చెప్పి కోర్టులకు వెళ్తున్నటువంటి పరిస్థితి, హైడ్రా నోటీసులు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే కొత్త ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తే ఈ ఏదైతే నోటీసులు ఇవ్వడంతో పాటు ఆ చెరువులను ఆక్రమించుకున్న వారికి FTL బఫర్ జోన్లు నిర్మించిన వారికి డైరెక్ట్ నోటీసులు ఇచ్చి కూల్చేసే విధంగా హైడ్రాకు అధికారాలు ఇవ్వబోతున్నాయి. అదేవిధంగా వారికి సపరేట్ పోలీస్ స్టేషన్తో పాటు సిబ్బందిని అలర్ట్ చేయబోతున్నారు. ముఖ్యంగా GHMC ఇటు ఏదైతే ఉందో హైడ్రా లిమిట్ పరిధిలోకి రాదు, GHMCని ఆర్డర్ చేయలేదు హైడ్రా అని చెప్పి ఏదైతే పిటిషన్లు వివాదాలు నడుస్తున్నాయో దానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి. ఈ ఆర్డినెన్స్ ద్వారా వాటన్నిటికీ పరిష్కారం రాబోతుందని చెప్పి ప్రభుత్వం ప్రధానంగా భావిస్తున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటుగా 3 విశ్వవిద్యాలయాలకు సంబంధించి పేరు మార్పుడు, ఏదైతే ఉమెన్స్ కాలేజ్ ఉందో దానికి సంబంధించి మహిళా యూనివర్సిటీగా మార్చారు. దానికి చాకల ఐలమ్మ పేరు పెట్టబోతున్నారు. అదేవిధంగా ఆ తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా ఉంది. అది ఇప్పుడు ఇది సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా ఆ పేరు మార్చిపోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి కొండ లక్ష్మణ్ బాపూజీ ఏదైతే హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్కి సంబంధించిన దానికి విశ్వవిద్యాలయానికి పేరు మార్చబోతున్నారు. అదేవిధంగా ఇటు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా ఇటీవల నెలకొన్న ప్రధాన సమస్యలు కావచ్చు, వరద సమస్యల వల్ల నష్టపోయిన రైతులు కావచ్చు, ఇటు వరద బాధితులు కావచ్చు, వీరందరి అన్ని అంశాల మీద ఆ కేబినెట్ ప్రధానంగా చర్చిస్తుంది. తక్షణమే ఎవరైతే వరదల వల్ల ఇల్లును కోల్పోయారో వారికి తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి, తక్షణ సాయం ప్రకటించాలని చెప్పి కేబినెట్లో ప్రధానంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే రుణమాఫీ విషయంలో ఇప్పటికీ నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, 18,000 కోట్లు మాఫీ చేశాము, 22 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. అయితే మిగతా 13,000 కోట్లు కూడా మాఫీ చేస్తాం, 2 లక్షల పైన ఉన్నటువంటి 8 లక్షల పైచిలకు మంది రైతులు ఉన్నారు, వారికి కూడా త్వరలోనే మాఫీ చేస్తాం, మిగతా మీదే ఉన్న అమౌంట్ కట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయితే దీనిపై ప్రతిపక్షాలు కావచ్చు, రైతులు కావచ్చు కొంతమంది ఆందోళన చేస్తున్నారు. అయితే దీనిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మెయిన్గా రైతు భరోసాకు సంబంధించి ఎక్కువ డిమాండ్లు వస్తున్నాయి. ఎందుకంటే ఈ వానాకాలం సీజన్ ముగుస్తుంది, మళ్ళీ యాసంగి సీజన్ రాబోతుంది. సో ఈ మొదటి ఏదైతే చెప్పారో
పెంచి గతంలో ఇచ్చిన రైతు బంధు కాకుండా 7,500 ఒక సీజన్ కంటే ఎకరానికి 15,000 చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ వస్తుంది. ఆ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలో భాగంగా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ సీజన్కి 7,500 చొప్పున ఎకరానికి 7,500 చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ వస్తుంది. దీనిపై కీలక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో దీనిపై కేబినెట్ సబ్ కమిటీ ఉంది. ఇప్పటికే జిల్లాలలో పర్యటించింది. పలువురు రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించిన నేపథ్యంలో దీనిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది రైతులు తెలంగాణలో ఎక్కువ శాతం 5 ఎకరాల లోపే దాదాపు 90% రైతులు ఉన్నారు. సో ఎక్కువ 10 ఎకరాల వరకు తీసుకుంటే 97% 10 ఎకరాల లోపు వారు ఉన్నారు. వీరందరినీ అంటే 10 ఎకరాల వరకు కటాఫ్ పెట్టాలని చెప్పి ఎక్కువ మంది రైతుల నుంచి డిమాండ్ వచ్చిందని ఏదైతే సబ్ కమిటీ జిల్లాలు పర్యటించిందో ఆ సందర్భంగా వచ్చినట్టు చెప్పారు. ఇక్కడ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడినప్పుడు రైతుల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రుణమాఫీ సందర్భంగా మాట్లాడినప్పుడు కూడా చాలామంది రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అయితే 10 ఎకరాల కటాఫ్ పెట్టి రైతు భరోసా అమలు చేయాలనేది ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కేబినెట్లో ప్రధానంగా దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. వీటితో పాటుగా చాలామంది ఎదురు చూస్తున్న విషయం రేషన్ కార్డులకు సంబంధించి. ఈ రేషన్ కార్డులకు దాదాపు 30 లక్షల పైసలు గతంలోనే అప్లికేషన్స్ వచ్చాయి. కొత్తగా అక్టోబర్ 2 నుంచి అప్లికేషన్స్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిన్న సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ సందర్భంగా చెప్పిన పరిస్థితి. దానిపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే విధి విధానాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కొంచెం సడలింపు చేయడమా, ఎలా ఉండాలి అనేది ప్రధానంగా డిస్కస్ చేసే అవకాశం ఉంది. దాని తర్వాత హెల్త్ ప్రొఫైల్, ఒక కుటుంబానికి సంబంధించినటువంటి హెల్త్ ప్రొఫైల్ సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగి వీటి అన్ని అంశాలను చర్చించి ఒక కేబినెట్ భేటీ తర్వాత మనకు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్. ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో అగ్రభాగాన నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది సింగరేణి గని కార్మికులు. సింగరేణి గని కార్మికుల యొక్క శ్రమ, వాళ్ళ పోరాట పటిమ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలకమైన ప్రత్యేకమైన పాత్ర పోషించడం జరిగింది. అలాంటి సింగరేణి సంస్థ గత సంవత్సరం మొత్తం సంస్థ యొక్క ఉత్పత్తులు, వ్యాపారానికి సంబంధించి వాళ్ళు పొందిన లాభాలు, దానికి సంబంధించి దసరా ముందు ఈ లాభాలలో వాళ్లకు వాటాలను పంచడం ద్వారా సింగరేణి గని కార్మికుల యొక్క కుటుంబాలలో ఆనందాన్ని చూడాలన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ యాజమాన్యం వాళ్ళకు బోనస్ ప్రకటించాలన్న ఒక మంచి ఆలోచనతోని ఈ రోజు మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది. వారి ప్రతిపాదన మేరకు సింగరేణి కార్మికులకు బోనస్ను ప్రకటించడానికి ఇక్కడ మంత్రివర్గ సభ్యులు, ఆ ప్రాంత శాసన సభ్యులు అందరం కూడా ఈ పత్రికా సమావేశంలో మీ ముందుకు రావడం జరిగింది.